పాకిస్తాన్ క్రికెట్ అండ్ ఇంటెలిజెన్స్ ఒకే సెంటెన్స్లో వాడితే కొంచెం నమ్మొస్తుంది చాలామందికి. అలాంటిది ఇంటెలిజెన్స్ పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వాడితే ఇది ఎప్పుడు లేదు నేను అనుకుంటున్నారు కదా. మరి దాని గురించి మాట్లాడదాం. చాలా చాలా విచిత్రంగా స్పెషల్గా ఉండబోతోంది వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ హ్యాస్ అ మెథడ్ టు సర్ప్రైజ్ ఎవ్రీబడి. ఎప్పుడు కూడా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళ టీం ఏమిట్రా అంటే ఏ రోజు ఎలా ఆడుతుందో వీళ్ళకి పెద్దగా తెలియదు. అలాంటిది వీళ్ళ సెలెక్షన్ ఎలా జరుగుతుందో కూడా చాలా మందికి తెలియదు. సంవత్సరానికి 2-3 చైర్మన్ సెలక్షన్ కమిటీ పెట్టేస్తారు. సంవత్సరానికి 2-3 పీసీపీ చైర్మన్గా పెట్టేస్తూ ఉంటారు. సంవత్సరానికి 2-3 క్యాప్టెన్స్గా పెట్టేస్తూ ఉంటారు. టీం మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఆడతారో అర్థం కాదు. రిటైర్ అయిపోయిన వాళ్ళు వెనక్కి వస్తూ ఉంటారు. ఏంటేంటో జరుగుతుంటుంది పాకిస్తాన్ క్రికెట్లో. అలాంటిది లేటెస్ట్గా వీళ్ళకి వచ్చిన చిక్కేమిట్రా అంటే వీళ్ళు బంగ్లాదేశ్ ఎప్పుడైతే టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారో, వాళ్ళ ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ అట్ హోమ్ ఓడిపోవడం అగేన్స్ట్ బంగ్లాదేశ్ అల్లా కల్లో అన్నమాట. అందరూ కూడా రే ఏం చేస్తున్నాం మనం, అసలు ఏంటో అవుతుందని వాళ్ళ దేశంలో ఉన్న క్రికెట్ సపోర్టర్స్ కూడా ఏకి పారేస్తున్నారు పాకిస్తాన్ని. వీటన్నిటిలో పాకిస్తాన్ వాళ్ళ డొమెస్టిక్ సెటప్లో ఒక ఛాంపియన్స్ కప్ ఒక 1 డే టోర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం నుంచి. దాంట్లో 5 టీమ్స్ ఉంటాయట. ఆ 5 టీమ్స్కి 5 మెంటర్స్ పెట్టారు. 150 మంది ప్లేయర్స్ సెలెక్ట్ చేశారు 5 టీమ్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 టీమ్స్కి 150 మంది ఏంటో నాకు అర్థం కాలేదు. సరే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశం, వాళ్ళ పిచ్చి. దాన్ని సెలెక్షన్ చేసిన విధానం ఇది అందరికీ చాలా 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 కొత్తగా, విచిత్రంగా, వినూత్నంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని క్రీచర్స్, అన్ని యానిమల్స్లో మనుషులకి ఇంటెలిజెన్స్ కాస్త ఎక్కువ అని నమ్ముతూ ఉంటాం కదా. ఈ ఇంటెలిజెన్స్ని మెషిన్స్కి నేర్పిస్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మనం ఎలా అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామో అలా ఎమోషనల్గా కాకుండా డేటా డ్రివెన్ అప్రోచ్లో మంచిగా డెసిషన్స్ తీసుకొని ఒక రిజల్ట్కి రావడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని. ఇది చాలా సింపుల్గా, మామూలుగా మనకు అర్థమయ్యే టైంలో చెప్తున్నాను. దీని వెనకాల చాలా టెక్నాలజీ అవన్నీ గట్రా ఉన్నాయి. మన దానిలో వెళ్ళట్లేదు. బట్ బేసిక్గా ఏమిట్రా అంటే మనం తీసుకునే నిర్ణయాల్ని ఎమోషన్స్ పక్కన పెట్టి డేటా యూజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకొని మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఇచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి రంగంలో దాదాపుగా ఏఐ ప్రభావం వచ్చేసింది. బీట్ టెక్నాలజీ, బీట్ హెల్త్ కేర్, బీట్ ఫైనాన్స్, బీట్ సోషల్ మీడియా, బీట్ మూవీస్, ఎక్కడ చూసినా సరే, ఏ రంగాన్ని చూసినా సరే ఏఐ వచ్చేసింది. అలాగే స్పోర్ట్స్లో కూడా ఏఐ ఉంది. ఎక్కడి వరకు ఉంది? పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఇక్కడ దాకా ఏఐ ఉంది. అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ బెటర్ డెసిషన్స్ అక్కడ ఏఐ ఉంది. కాకపోతే ఇప్పుడు పీసీబీ ఏమిట్రా అంటున్నారంటే ఏఐ ఇక్కడ వరకే కాదమ్మా, మా దగ్గర ఉన్న మనుషుల మీద మాకే నమ్మకం లేదు. అంటే వాళ్ళ మేధస్సు మీద, వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద మాకే డౌట్స్ ఉన్నాయి. అందుకనే వాళ్ళ ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టి ఏఐ నమ్మదాం అనుకున్నాం అన్నారు. అంటే ఏం ట్రబుల్ చేశారు అంటే ఈ ఛాంపియన్స్ కప్కి సంబంధించిన 5 టీమ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 150 మంది అని చెప్పే కదా, 80% మంది పిక్ చేసింది ఒక ఏఐ మోడల్ట. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. దాని ఆబ్వియస్లీ ఎవరో మనుషులే బిల్డ్ చేయాలి, దాని కొన్ని పారామీటర్స్ సెట్ చేయాలి. అంటే మరి గత సీజన్లో వాళ్ళ పర్ఫార్మెన్సా, ఇప్పటిదాకా వాళ్ళు క్రికెట్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రదర్శన, వాళ్ళ యావరేజ్లా, వాళ్ళ స్ట్రైక్ రేట్లా, వాళ్ళ ఎకానమీ రేట్లా, ఏ పారామీటర్స్ ఇస్తున్నా మాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ సెలెక్షన్ అయితే వాళ్ళు చేసింది ఏఐ వాడిట. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్న సెలక్షన్ కమిటీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇండియాలో ఏదైనా ఉందనుకుందాం, ఒక మంచి ఉంటే వాళ్ళ దగ్గర 10%, 1/10 ఉంటుంది వాళ్ళ దగ్గర. చెడు ఉందనుకో ఇంటూ 10 times ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మన దగ్గర కరప్షన్ ఉంటే వాళ్ళ దగ్గర 10 కరప్షన్ ఉంటుంది. మన దగ్గర ఇన్ఫ్లేషన్ ఉంటే వాళ్ళ దగ్గర 10 ఇన్ఫ్లేషన్ ఉంటుంది అనే జనరల్ బ్రాడ్ బేస్డ్ అప్రోచ్ చెప్తున్నాను. అలాగే మన దగ్గర సెలక్షన్లో ఇబ్బందులు ఉంటే, పాలిటిక్స్ ఉంటే వాళ్ళ దగ్గర 10 పాలిటిక్స్ ఉంటుంది. మన దగ్గర పాలిటిక్స్లో పాలిటిక్స్ ఉంటే వాళ్ళ దగ్గర పాలిటిక్స్లో పాలిటిక్స్ 10 ఉంటుంది. అలాగా ఈ టీమ్ సెలక్షన్లో కూడా మనుషులు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. టాలెంట్కి ఇక్కడ ఎక్కడ అవకాశాలు దొరకట్లేదు అని ఆలోచించి నిర్ధారణ చేసి కొత్తగా పీసీబీ చైర్మన్గా వచ్చిన మోషిన్ నఖ్వీ గారు తనేం చెప్పారా ఇప్పుడు అంటే, మేము ఏఐ వాడబోతున్నాం, ఏఐ వాడబోతున్నాం కదా, ఏఐ వాడేసాం, దాంతో టీం సెలెక్ట్ చేసాం. దీని తర్వాత ఏమిట్రా అంటే దూత్ కా దూత్, పానీ కా పానీ అయిపోతుంది. అంటే నిక్కచ్చిగా చెప్పగలం ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో. మొత్తం అంతా కూడా రికార్డ్స్ కనిపిస్తే, డేటా కనిపిస్తుంది. దాంతో ఎవరు ఆర్గ్యూ చేయలేరు. రేపు పొద్దున వాళ్ళు వచ్చి లేదు నాకు తెలుసు వీడు ఎలా ఆడగలుగుతాడో
ఆడలేదు కానీ అలా ఆడగలుగుతాడు కాబట్టి ఆ రెప్యుటేషన్ మీద నేను తీసుకోవాలి టీంలోకి అనడానికి ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ సెటప్లో పాకిస్తాన్ టీంలో ఎవరన్నా సరిగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళని తీసి పక్కన పెట్టేసి ఇక్కడ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని స్టాట్స్ బాగుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే తీసుకెళ్లి పాకిస్తాన్లో పెట్టేస్తాం అని చెప్పి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకెన్ని చూడాలో మనం పాకిస్తాన్ క్రికెట్ తోటి. అంటే ఇది ఒక అన్ప్రెడిక్టబుల్ సైడ్, మనకి తెలిసిన విషయం. మర్క్యూరియల్ సైడ్ అంటుంటాం, ఏ రోజు ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు. కొన్నిసార్లు ఏమో ది జస్ట్ టర్న్ అప్ అండ్ బీట్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కొన్నిసార్లు ఏమో బంగ్లాదేశ్తో ఇంట్లో ఓడిపోతారు. కొన్నిసార్లు ఏమో ఆర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బాబర్ ఆజం వచ్చి జింబాబర్గా మారి సెంచరీలు కొడుతుంటాడు. అదే బాబర్ ఆజం గత 10 టెస్ట్ మ్యాచ్లు ఒకే హాఫ్ సెంచరీ ఉందిట. ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళ బౌలింగ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్స్ అన్నారు. బట్ గత 2 సంవత్సరాలుగా చూస్తే తుస్సు. గతంలో చూసుకు అసలు ఎటువంటి ప్లేయర్లు ఆడారు పాకిస్తాన్లో, ఎటువంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు, ఎటువంటి బ్యాటర్స్ ఉన్నారు, ఎటువంటి ఆల్రౌండర్స్ ఉండే. అసలు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ అయితే రక్తకన్నీరే కదా. అంటే మన న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్స్కి జస్ట్ ఇమాజిన్, ఓ వసీం అక్రమ్, ఓ వకార్ యూనస్, ఓ షోయబ్ అఖ్తర్, ఓ అబ్దుల్ రజాక్, ఓ అజార్ మహమూద్, ఏంది బాయ్ అది, ఓ సఫ్లేన్ ముస్తాక్, ఓ ముస్తాక్ అహ్మద్, ఏంది అసలు అర్థమవుతుందా మీకు? అసలు పాప రచ్చ రంబోలా వీళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ అసలు ఎక్స్ట్రాడనరీ. సైద్ అన్వర్, అమీర్ సోహెల్, బాసిత్ అలీ, ఇలా చెప్పుకుంటూ పోతే బోచ్చడు, జావేద్ మియాందాద్, అమ్మో వీళ్ళు అసలు అరవీర భయంకరులు. ఇమ్రాన్ ఖాన్ అసలు ఎట్లాంటి ప్లేయర్లు భయ్యా. అలాంటిది ఇప్పుడు చూస్తే కనుక వీళ్ళు చిన్న టీమ్స్తో తప్ప ఎవరితో గెలవట్లేదు. అందుకే ఏఐ తీసుకొచ్చామంటున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ అసలు పనిచేస్తుందో తెలియదు ప్రస్తుతానికి. చాలామంది అయితే ఇలా ఏఐ తీసుకొచ్చారా అని అనుకుంటున్నారు. సరే మీకు ఒకటి చెప్తా, విచిత్రమైన విషయం ఏంటంటే అంటే ఈ ఏఐని యూజ్ చేయడం మేబీ ఇప్పుడు మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ యాక్చువల్లీ వెస్ట్లో ఇన్ ది యూఎస్ ఏఐ ఇప్పటికే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక మంచి మూవీ చెప్తా, అది చూడండి, చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది, ఇట్స్ కాల్డ్ మనీ బాల్. బ్రాడ్ పిట్ దీంట్లో స్టార్ చేస్తాడు అలాగే విత్ జోనా హిల్. వీళ్ళిద్దరు ఉంటారు ఈ మూవీలో. సో మనీ బాల్ అన్న మూవీ థీమ్ ఏంట్రా అంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అనమాట. అంటే ఒక బేస్బాల్ టీం ఉంటుంది, వీళ్ళ దగ్గర మిగతా టీమ్స్తో పోలిస్తే బడ్జెట్ తక్కువ. సో వీళ్ళు స్టార్ ప్లేయర్స్ని ఎఫర్ట్ చేయలేరు అనమాట. తక్కువ డబ్బులతోటే ఎలా వీళ్ళు మ్యాచెస్ ఎక్కువ గెలవాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఈ బ్రాడ్ పిట్ క్యారెక్టర్ ఇంకొక స్టాటిస్టిషియన్ని కలిసి ఒక మ్యాథమెటికల్ మోడల్ని సృష్టించి ఆర్ ఉన్న మోడల్ని ఉపయోగించి క్యాల్కులేషన్స్ యూజ్ చేసి కంప్యూటర్లోకి పంపించేసి దాని నుంచి యావరేజెస్ బాగున్న ప్లేయర్స్, ఇప్పుడు బేస్బాల్ టర్మినాలజీ కాస్త అర్థం కావాలి మనకి, అది ఇప్పుడు చెప్తూ పోతే ఇంకొక వీడియో అవుతుంది, ఇంకొక ప్రచాంతరం అవుతుంది అనమాట. బట్ బేసిక్గా చూస్తే అర్థమైపోతుంది మీకు. అప్పుడే వాళ్ళు ఈ బేస్బాల్ టీంకి కావాల్సిన ఏఐ వాడి ఒక టీంని తయారు చేసి ఒక అనూహ్యమైన రికార్డు సృష్టించారు. ఏంటంటే వరుసగా 20 మ్యాచ్లు గెలవడం బేస్బాల్లో. ఇది జరగలేట, ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగింది 20 మ్యాచ్లు వరుసగా గెలవడం. అలాంటి ఒక మూవీ, దాని బేస్ కూడా ఏఐ ఒక విధంగా చూస్తే కనుక. సో అదే ఏఐని ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వాళ్ళ క్రికెటింగ్ సిచ్యువేషన్లో సినారో తీసుకొస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ వికటిస్తుందా, ఈ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందా అన్నది మనకి సమయమే చెప్తుంది. బట్ అఫ్కోర్స్ ప్రస్తుతానికైతే జగమంతా నుంచే చూస్తున్నారు. అంటే వీళ్ళు అసలు ఇప్పుడు ఇలా ఏఐ వాడి టీంని తయారు చేసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో ఇంకేమేం చూస్తామో అని చాలా ఆతృతగా పక్కింటి పిన్నిగారు లాగా పెట్టుకోవడం నుంచి అలా తొంగి చూసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఏఐ ఇన్ క్రికెట్, టీమ్ సెలెక్షన్లో ఏఐ ఇన్వాల్వ్మెంట్, మనుషులు వాళ్ళ ఎమోషనల్ డెసిషన్స్, వాళ్ళ బయాసెస్ని తీసి పక్కన పెట్టేసి ఏఐని ఉపయోగించడం, ఇది మీ ఉద్దేశంలో వర్కౌట్ అవుతుందా కాదనుకుంటున్నారా ఏంటో చెప్తే కమెంట్స్ నేను కూడా చదువుతాం, మేము కూడా అర్థం చేసుకుంటాం మీరేమనుకుంటున్నారు. అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ టీం దీనివల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి. ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే ఒకటి మీకు ఏఐ అంటే ఇష్టం ఉండాలి, లేదా పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండాలి, లేదా క్రికెట్ అంటే ఇష్టం ఉండాలి, లేదా ఈ ఛానల్లో చెప్పి ఈ మాటలు నచ్చుండాలి. సో నచ్చుంటే కనుక హిట్ లైక్ బటన్, బికాజ్ ఈ వీడియో చాలా మంది దొరికెళ్తుంది. ఈ ఏఐ ఇన్ క్రికెట్ చాలా తక్కువ మంది మాట్లాడుతాను వీరి గురించి, సో అది తెచ్చే ప్రయత్నం చేశాను. లైక్ ద వీడియో అండ్ కమెంట్ అబౌట్ ద వీడియో, దట్ విల్ ఇంక్రీస్ ద రీచ్ ఆఫ్ ది వీడియో. ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఇంకెక్కువ మంది చూపిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సమ్ తెలిసి దట్ విల్ హెల్ప్ us grow faster. అండ్ మరొక వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. ఏఐ ఇన్ PCB, ఏఐ జిందాబాద్, అడియోస్ అమిగో.